ఒక గ్రామంలో రాములు అనే వ్యక్తి ఉండేవాడు. అతనిది చాలా పేద కుటుంబం. నాన్న కూలి, అమ్మ ఇంటి పని. రాములకు చిన్నప్పటి నుంచే ఒక కల ఉంది. నేను పెద్దవాడిని అవ్వాలి, మా ఇంటి పరిస్థితి మార్చాలి అని. కానీ చదువు మధ్యలో ఆగిపోయింది. 10వ తరగతి తర్వాత కుటుంబ బాధ్యతలు ముందుకు వచ్చాయి. చివరికి అతను ఒక ఉద్యోగం పొందాడు, బస్ కండక్టర్గా. రోజు ఉదయం 5 గంటలకు డిపోకి వెళ్ళాలి, బస్ ఎక్కాలి, టికెట్లు కొట్టాలి, చిల్లర తిప్పాలి. రోజంతా గోల, వేడి, ప్రయాణికుల గొడవలు. కొంతమంది గౌరవంగా మాట్లాడతారు, కొంతమంది తక్కువగా చూస్తారు. కండక్టర్ మాత్రమే కదా అని. ఆ మాటలు అతని హృదయంలో ముద్ర వేసేవి. ఒకరోజు ఒక ప్రయాణికుడు కోపంగా అన్నాడు, నీ పని టికెట్ కొట్టడమే, ఎక్కువగా మాట్లాడుకో అని. ఆ రోజు రాములు ఇంటికి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అప్పుడు అతని తల్లి ఒక మాట చెప్పింది. పని చిన్నది కాదు బిడ్డ, మన ఆలోచన చిన్నదైతేనే మనం చిన్నవాళ్ళం అవుతాం. ఆ మాట అతని జీవితాన్ని మార్చింది. ఆ రోజు నుంచి రాములు నిర్ణయించుకున్నాడు, నేను ఇక్కడే ఆగిపోను. డ్యూటీ అయిపోయాక రాత్రి 2 గంటలు చదవడం మొదలుపెట్టాడు. సర్కార్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యాడు. బస్సులో ఖాళీ టైంలో కూడా పుస్తకం తెరిచి చదివేవాడు. ప్రయాణికులు అంతా ఆశ్చర్యపోయేవారు. ఏమండి, ఎగ్జామ్స్ రాస్తున్నారా అని అడిగితే అతను నవ్వుతూ, అవును సార్, నా భవిష్యత్తు కోసం అని చెప్పేవాడు. 3 సంవత్సరాలు ఫెయిల్యూర్, మళ్ళీ ఫెయిల్యూర్, మళ్ళీ ప్రయత్నం. చుట్టూ వాళ్ళు నవ్వారు. వద్దురా, ఇది నీ వల్ల కాదు అని అన్నారు. కానీ రాములు ఆగలేదు. ఒక ఉదయం ఫలితాలు వచ్చాయి. అతను గ్రూప్స్ పరీక్షలో ఎంపికయ్యాడు. తర్వాత ట్రైనింగ్, చివరికి ప్రభుత్వ అధికారి అయ్యాడు. ఆఫీస్లో మొదటి రోజు తన డెస్క్ దగ్గర కూర్చొని అతనికి గుర్తు వచ్చింది బస్సులో నిలబడి టికెట్ కొట్టిన రోజులు. అతను ఒక మాట అన్నాడు, నేను బస్ కండక్టర్ని కాదు, నేను నా కలల కండక్టర్ని. నా జీవితం ఎక్కడికి వెళ్ళాలో టికెట్ నేను కొట్టుకున్నాను. ఈ కథలో నిజం ఏమిటంటే, పని చిన్నది కాదు, స్థాయి చిన్నది కాదు, ఆగిపోవడం మాత్రమే చిన్నది. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అది ముఖ్యం కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేదే ముఖ్యం. గుర్తుంచుకోండి, పరిస్థితి శాశ్వతం కాదు, బాధ తాత్కాలికం, ప్రయత్నం శాశ్వత ఫలితం ఇస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మీకు, మీరు మీ జీవితానికి కండక్టర్ అవుతారా, లేక ఇతరుల మాటలకు టికెట్ కొడతారా? ఇలాంటి నిజమైన జీవితం మార్చే కథలు వినాలంటే తెలుగు టెక్ వేణు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితం ఎక్కడికి వెళ్ళాలో స్టీరింగ్ మీ చేతుల్లోనే ఉంది.